ఏమండి రాజు ఎవరు, మనం ఎవరి రాజ్యంలో ఉన్నాం అని అంటే మీరు మన ముఖ్యమంత్రి ఈయనండి, మన ప్రధానమంత్రి ఆయనండి అని చెప్పకండి. మనకు ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఎవరైనా మనం ఉన్నటువంటిది రామరాజ్యంలో. శ్రీరాముడే మన ప్రభువు. ఈనాటికి కూడా, ఏ నాటికైనా కూడా గుర్తుపెట్టుకోండి బాగా ఈ విషయం. 12 సంవత్సరాలకు ఒకసారి భద్రాచలంలో శ్రీరామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకోత్సవం చేస్తున్నాం మనం. ఎవరికి పట్టాభిషేకం, దేనికి పట్టాభిషేకం చేస్తున్నాం మనం? భద్రాచలానికి పట్టాభిషేకమా, శ్రీరామచంద్రుడికి? శ్రీరామచంద్రుడు భద్రాచలానికి ప్రభువా? శ్రీరామచంద్రుడు ఈ సకల భువనాలకు ప్రభువు. కాబట్టి ఆయన సార్వభౌముడు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆయన యొక్క పరిపాలనలో మనం ఉన్నాము అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే యథా రాజా తథా ప్రజా. శ్రీరాముడు ఎలాంటి వాడో మనం అలాంటి వారము. శ్రీరాముడు ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణగణాలు నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి, ఆ ప్రధానమంత్రి, ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళు కాదు. పరిపాలకుడు శ్రీమన్నారాయణమూర్తి, ఆ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీరాముడు. మన రాజ్యము కోసల దేశము, మన దేశము, మన ఉన్నటువంటి రాజ్యం మొత్తం శ్రీరాముడిదే. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ఎక్కడున్నా రాముడు పరిపాలిస్తున్నాడు. మన రాజధాని అయోధ్య. ఈనాటికి ఏనాటికి ఈ ఆలోచనలు ఉంటే అప్పుడు యథా రాజా తథా ప్రజా. ఈ సూక్తి మనకు బాగా అర్థమవుతుంది. తర్వాత చూడండి, ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతాః విరమంతి మధ్యాః విఘ్నైః ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణా న పరిత్యజంతి. నీచైః అధములైన వారి చేత, అధముల చేత, విఘ్నభయేన విఘ్నాలు వస్తాయేమో, ఆటంకాలు ఏర్పడతాయేమో అనే భయంతో, తృతీయ భక్తి, ఆటంకాలు ఏర్పడతాయి అనే భయంతో నా ప్రారభ్యతే ప్రారంభించబడదు, ఖలు కదా, ఒక పని, ఏదైనా పని, విద్యాభ్యాసము, ఏదైనా రాయడము, చదవడము లాంటిది అనుకోండి, విఘ్నాలు ఏర్పడతాయేమో అనేటువంటి భయంతో నీచులు దాన్ని ప్రారంభించని. ఏమంటే మనం మొదలు పెడితే మళ్ళా అప్పుడు సెలవులు ఉన్నాయి కదా, అందుకని సెలవులు అయిపోయాక మొదలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. సెలవులు అయిపోయాక అడిగితే ఏమండి ఇప్పుడే కదా మనం ఈ మొదటి నెలే బాగా బిజీగా ఉంటాం, అడ్మిషన్స్ అవన్నీ, కాబట్టి ఈ ఒక్క నెల కొంచెం అయితే జూలై నుంచి మనం మొదలు పెట్టుకుందాం. ఇలా ఎప్పటికప్పుడు కారణాలు చెప్తూనే ఉంటాడు. ఆటంకాలనే ముందే ఊహించి చెప్పుకుంటూ ఉంటాడు. పని మాత్రం ప్రారంభించడు. మధ్యములు, అటు ఉత్తములు కాదు, ఇటు అధములు కాదు, మధ్యములు ఏం చేస్తారంటే ప్రారభ్య, పనినైతే ప్రారంభించేస్తారు. మా పంచమి రోజు బాగుందని గురువుగారు చెప్పారు, పంచమి రోజు మనం ప్రారంభం చేయాల్సిందే అంటాడు. నలుగురిని పిలుస్తాడు, మొదలు పెడతాడు. పంచమి, షష్ఠి, సప్తమి అయిపోతుంది, అష్టమి నుంచి మొదలు ఆపేస్తాడు. ఆ ఆటంకం వచ్చింది, ఈ ఆటంకం వచ్చింది, ఏదో ఆటంకం వచ్చిందని, చిన్న ఆటంకం వచ్చిందంటే ఆ ఆటంకాన్ని ఆధారం చేసుకొని మొత్తం పని చెడగొట్టేస్తాడు. విఘ్న నిహతాః, ఆటంకముల చేత బాధించబడిన వారై విరమిస్తారు, పనిని మానుకుంటారు. మానుకుంటారు. మధ్యాహ ప్రారభ్య
విఘ్ననిహతాః విరమంతి. విఘ్నైః ఆటంకముల చేత ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ ప్రతిహన్యమానాః కొట్టబడుతున్నవారు అయినప్పటికీ, బాధించబడుతున్నవారు అయినప్పటికీ, ఉత్తమ గుణాః ఉత్తమ గుణములు కలవారు ప్రారంభించిన పనిని న పరిత్యజంతి మధ్యలో వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ విఘ్నాలు ఏర్పడినా కూడా ప్రారంభించిన పనిని వాళ్ళు వదిలిపెట్టరు. విశ్వామిత్రుడే మనకు ఉదాహరణ. విశ్వామిత్ర చరిత్ర మనం చెప్పుకున్నాం కదా. ఎన్ని విఘ్నాలు ఏర్పడ్డాయి. ఆయన సంపాదించుకున్న తపశ్శక్తి మొత్తం అక్కడ ఖర్చు అయిపోతుంది. ఎంత తపశ్శక్తిని సంపాదించాడో అంత తపశ్శక్తి ఇక్కడ ఈ విశ్వామిత్రుడితో పోరాడడం కోసం ఒకసారి, ఆ మేనకతో కాపురం చేయడం ద్వారా ఒకసారి, ఆ త్రిశంకువుకి స్వర్గాన్ని కట్టిపెట్టడానికి ఒకసారి, ఇలా ఆయన సంపాదించుకున్న తపశ్శక్తి అంతా ధారపోసేస్తున్నాడు. అలా విఘ్నాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కానీ చివరికి ఆయన అనుకున్నటువంటి బ్రహ్మర్షిత్వం అనేటువంటి పదవిని ఆయన సాధించాడు. అది ఉత్తముల యొక్క ఉత్తమ గుణములు కలిగిన వారి యొక్క లక్షణం. అది ఒక అనుకున్నటువంటి పనిని ఎంత కష్టపడైనా సరే వాళ్ళు సాధించి పెడతారు. మనం విక్రమార్కుడి గురించి చెప్పుకుని ఉంటాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి మళ్ళీ వెళ్ళి అని చెప్పి మళ్ళీ ఆ శవం కథ చెప్పింది, ఒక ప్రశ్న అడిగింది, చివరికి తను సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి పట్టు వదలని అనేసరికి పట్టు వదలని విక్రమార్కుడు గుర్తొస్తాడు మనకి. సత్యం అన్నప్పుడు సత్యహరిశ్చంద్రుడు గుర్తొచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఒక మంచి పని చేయడానికి పట్టువదలని విక్రమార్కులై ఉండాలి. మనలో ఒక గుణము, ఒక లక్షణం అనేది స్థిరంగా కనపడాలి ప్రజల్లో. ఒకప్పుడు 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఈ వ్యక్తి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 30 ఏళ్ల క్రితం ఈయన ఏం పని చేస్తున్నాడో ఇప్పుడు అదే పని చేస్తున్నాడు అనే విషయాన్ని 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వాళ్ళు చెప్పాలి. లేదా 30 సంవత్సరాల క్రితం చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా మన గురించి చెప్పుకోగలగాలి. అలా స్థిరమైనటువంటి సద్గుణాలు మనలో ఏర్పడాలి. ఏదో ఒక వంక చెప్పి ఏదో రకంగా మనం మంచి పనులను దాటవేయడం సమంజసమైనది కాదని ఈ శ్లోకం మనకు చెప్తుంది. నీచులు ఒక పని గురించి ఆలోచన చేసేటప్పుడు అన్ని విఘ్నాలనే ఆలోచన. అమ్మో, మనం ఈ పని మొదలు పెడితే దాని సంగతి ఎట్లా, ఇది ఎట్లా, అదెట్లా. ఈ ఎట్లా అనేటువంటి ప్రశ్నలన్నీ పని చేయడానికి కాదు, పని ఎగ్గొట్టడానికి ఉపయోగించుకుంటారు వాళ్ళు. మధ్యములు ముందు వెనక ఏం ఆలోచన చేయకుండా పని మొదలు పెట్టేసి ఆ తర్వాత విఘ్నాలు రాగానే వదిలేసేస్తారు. ఉత్తములు ఏం చేస్తారు? ఒక పని మొదలు పెట్టడానికి ముందుగానే దానికి కావలసినటువంటి ఒక యోజన చేసుకొని ఆ యోజన ప్రకారం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆ అడ్డంకులన్నింటినీ ఎదిరించి ఆ అడ్డంకుల్ని తోసుకొని ముందుకు వెళుతూ తాము పని సాధించేంత వరకు ఆ పనిని చేస్తూనే ఉంటారు. మనకు ఉదాహరణకి ఇదే పాఠంలో, ఇదే పుస్తకంలో విశ్వామిత్రుని చరిత్ర ఉంది. మనం లెక్క కూడా పెట్టుకున్నాం ఎన్ని రకాల విఘ్నాలు ఆయనకి ఏర్పడ్డాయి. 1, 2, 3, 4 అని. తర్వాత చూడండి శ్లోకం. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన తు మూర్ఖాణం నిద్రయా కలహేనవా. కావ్య శాస్త్ర వినోదేన ధీమతాం బుద్ధిమంతులకు, సద్బుద్ధి కలవారికి, మేధావులైన వారికి, పండితులైన వారికి, కావ్య
శాస్త్ర వినోదేన, కావ్యములను శాస్త్రములను వినోదించుట చేత, అంటే కావ్యశాస్త్ర చర్చలనే వినోదముగా స్వీకరించుట చేత కాలః సమయము గచ్చతి గడుస్తుంది. మూర్ఖాణం మూర్ఖులకు వ్యసనేన ఏదైనా దురలవాటు చేత, నిద్రయా నిద్రించుట చేత, కలహేన ఎవరితోనైనా గొడవ పడడం చేత కాలః గచ్చతి కాలం అనేది గడుస్తుంది. చూడండి, బుద్ధిమంతులకు బుద్ధి లేని వాడికి అన్నటువంటి తేడా ఇది. ఒక వ్యక్తిని బుద్ధి లేనివాడా అని తిడుతున్నాం మనము అంటే దాన్ని ఒక తిట్టుగా ఉపయోగించుకుంటున్నాం. బుద్ధి లేనివాడానో, ఎరా బుద్ధి లేదా నీకు ఇలాంటి పని చేసావు అనో మనం అంటున్నాము అని అంటే, బుద్ధి అనేటువంటి దానికి అంత ప్రాధాన్యం ఉంది మనిషికి. అది ఉన్నటువంటి వాడు నిరంతరం ఒక కావ్యాన్ని చదవడం ద్వారా, ఒక శాస్త్రీయమైన విషయాన్ని తీసుకొని చర్చించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, అలాంటి పనుల ద్వారా కాలః గచ్చతి, వాళ్ళ కాలం అనేది గడుస్తూ ఉంటుంది. మూర్ఖులకైతే ఇవి నిద్రపోవడం కానీ, మేల్కుంటే ఎవరితోనైనా గొడవ పడడం కానీ, లేదా ఏదైనా వ్యసనం. వ్యసనం అంటే ఏంటో నేను చెప్పక్కర్లా, రకరకాలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతి పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టారు. ధూమపానం, మద్యపానం, గుట్కాలు నమలడం, ఇలాంటివన్నీ. అది వ్యక్తి యొక్క సంస్కారం. గుట్కా ప్యాకెట్టు, బిస్కెట్ ప్యాకెట్టు పక్క పక్కన ఇలా వేలాడదీసింటారు తోరణాల్లాగా షాపుల్లో. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి 10 రూపాయలకి ఈ ప్యాకెట్ కొనుక్కోవాలా, ఆ ప్యాకెట్ కొనుక్కోవాలా అని వాడి సంస్కారం అనేది తెలుపుతుంది. వాడేం చేస్తాడు, మా నాన్న తింటున్నాడు కదా, నేను ఎందుకు తినకూడదు? వాళ్ళ నాన్న తినడమే కాదు, 10 రూపాయలు ఇచ్చి వీడిని షాపుకు పంపించి వీడి చేతనే తెప్పించుకుంటాడు కూడా. అతనికి సంస్కారం లేదు, అతనికి విద్య లేదు. పాపం, విద్య లేదు, సంస్కారము లేదు. కాబట్టి అలాంటి కుసంస్కారాలన్నీ వచ్చేసి వీడు మూర్ఖుడిగా ఉన్నటువంటి కొంత బుద్ధిని కూడా ఉపయోగించుకోకుండా వ్యసనాలకి నిద్రపోతాడు. తండ్రి 8 గంటల వరకు నిద్రపోతాడు ఉదయం, రాత్రి 12 గంటల వరకు సెల్లు చూసుకుని ఉంటాడు. పిల్లలు ఎందుకు ఆ పని చేయరు? పిల్లలు కూడా అదే పని చేస్తారు. ఉదయం వాళ్ళు 8కో 9కో నిద్ర లేచే వాళ్ళు అవుతారు. వాళ్ళ జీవితంలో ఏం సాధించగలరు? జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి నిద్రకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు. రాత్రి 11 వరకు మేల్కొని చదువుకుంటాడు, పొద్దున్నే 5 గంటలకే లేచి చదువుకుంటాడు. ఆ లక్షణం వ్యక్తిలో కనపడలేదు అని అంటే వాడిని మనం నమ్మాల్సిన అవసరమే లేదు. జీవితంలో వాడికి బాగుపడేటువంటి లక్షణాలు లేనే లేవు, ఖచ్చితంగా లేవు. ఎంతోమందిని కళ్ళతో చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది. కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ కూడా మూర్ఖుడి యొక్క లక్షణాలు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే 24 గంటలు మనకు సరిపోవు. మనకి 48 గంటలు ఉంటే బాగుండేది రోజుకి అని అనుకునే రోజులు వస్తాయి మనకి. అలా మనం దానికి అలవాటు పడిపోతాయి. ఒక సరైనటువంటి సమయ సారినికి మనం అలవాటు పడిపోతాం. కాబట్టి బాగా చదవాలి. నేను గతంలో కూడా ఈ మాట చెప్పాను. ప్రతి ఒక్క సంస్కృత ఉపాధ్యాయుడు, వేరే ఎవరైనా చదవకపోయినా నష్టం లేదు, వాళ్ళు చదివినా చదవకపోయినా నష్టం లేదు. సంస్కృతం తెలిసినటువంటి వాడు చదవడం ఆపేస్తే దేశానికి చాలా నష్టం ఉంది. కాబట్టి సంస్కృతం చదువుకున్నవాడు నిరంతరం ఏదో ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తూనే ఉండాలి. మరొక వైపు అధ్యాపనం చేస్తూనే ఉండాలి. మేము చేసే పని అదే అని అనకండి. మనం జీవనం కోసం ఒక చోట అధ్యాపనం చేయాలి, జీవం కోసం ఒక చోట అధ్యయనం చేయాలి. మనం ప్రతిరోజు జీవనం కోసం కళాశాలలో పనిచేస్తున్నాం, జీతం తెచ్చుకుంటున్నాం. కానీ సంస్కృతాన్ని నిలబెట్టడం కోసం ఒక చోట, ఎక్కడ ఒక చోట 10 మంది
నలుగురు పిల్లల్ని ముందేసుకొని బ్రహ్మమురారి సురార్చిత లింగం స్తోత్రం నేర్పించండి. చాలు, ఇంకేం చేయక్కర్లా మనం. ఒక చిన్న స్తోత్రం, బ్రహ్మమురారి సురార్చిత లింగం స్తోత్రం నేర్పించేదానికి 4 రోజుల సమయం పడుతుంది. చుట్టుపక్కల మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఒక 10 మందినో, 9 8 మందినో ముందేసుకొని వాళ్ళకు చెప్పండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఎవరు కనిపిస్తే వాళ్ళు. అప్పుడు సమాజంలో నువ్వు సంస్కృత పండితుడు అయినందుకు సమాజంలో నీకు విలువ ఏర్పడుతుంది. సమాజంలో సంస్కృతం అంటే ఏంటో తెలిసి వస్తుంది. మనం నేర్పించాలి, మనం చెప్పాలి. అప్పుడు మనం సమాజంలో వాళ్ళకి కావ్యశాస్త్ర వినోదేన కాలము మంచి అలవాట్ల ద్వారా, మంచి శాస్త్రాన్ని కావ్యాన్ని చదవడం ద్వారా సమయాన్ని గడపడం అనే మంచి అలవాటుని నేర్పించిన వాళ్ళం అవుతాం. తర్వాత చూడండి, ఆ అలవాటు మనమే నేర్పించాలి. ఖచ్చితంగా సంస్కృతం వాళ్ళే నేర్పించాలి. తర్వాత శ్లోకం చూడండి. భాషాసు ముఖ్యా మధురా దివ్యా గైర్వాణ భారతి తస్యాం హి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం. భాషాసు భాషలలో ముఖ్యమైనది, మధురా తీయనైనది, దివ్య దేవుడికి సంబంధించినది, దేవతలకి సంబంధించినది, గీర్వాణ భారతి దేవభాష అయిన సంస్కృతము. తస్యాం ఆ సంస్కృత భాష యందు కావ్యం అనేది మధురం చాలా రుచికరమైనది, చాలా శ్రేష్టమైనది. తస్మాదపి దానికంటే సుభాషితం మధురం, సుభాషితం అనేది ఇంకా మధురమైనది. చూడండి, సంస్కృత భాష గురించి చెప్తున్నాడు. సంస్కృత భాష ఎందుకు అన్ని భాషల కంటే మధురమైనది, ఎందుకు అన్ని భాషల కన్నా ముఖ్యమైనది? సంస్కృత భాష అంటే చాలామందికి ఈ రోజుకు కూడా అది అర్చకుల భాష, అది పురోహితుల భాష, అది పూజలు చేసుకునే వాళ్ళ భాష, అది మనకెందుకు ఉపయోగపడుతుంది, ఏదో పెళ్ళిళ్ళు చేయడానికి, తద్దినాలు పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి భాష అనే ఆలోచన ఉంది. కానీ సంస్కృతం సైంటిఫిక్ లాంగ్వేజ్, సంస్కృతం వైజ్ఞానిక భాష. ఎందుకు సంస్కృతం వైజ్ఞానిక భాష? ఎలా వైజ్ఞానిక భాష? ఒక్క ఉదాహరణ, హృదయం అనే పదం ఉంది, గుండె అనే పదం తెలుగులో ఉంది, హృదయం అనే పదం సంస్కృతం, హార్ట్ అనేటువంటి పదం ఇంగ్లీషు. ఇంకా ప్రతి భాషలో, కన్నడ, తమిళం, ప్రతి భాషలో ఏదో ఒక పదం ఉంటుంది దానికి. కొడుకు తెలుగులో, పుత్రుడు సంస్కృతంలో పుత్ర, పుత్రి సంస్కృతం, ఇలా మగను మగ కన్నడం, SON సన్ ఇంగ్లీషు, ఇలా ఉంది. ఖచ్చితంగా ఇతన్ని మీరు కొడుకు అని ఎందుకు అనాలి అని తెలుగులో ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేదు. కొడుకు అని ఇతన్ని ఎందుకు అనాలి? ఇతన్ని పాదపం అని, చెట్టుని కొడుకు అని ఎందుకు అనకూడదు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఏ పిల్లాడైనా ప్రశ్న వేస్తే మనం చెప్పే సమాధానం ఏమై ఉండొచ్చు అని అంటే, అవునండి మొదటి నుంచి అందరూ అలాగే అంటున్నారు కాబట్టి నేను కూడా ఆ మాటే చెప్తున్నాను, ఇంకొక మాట చెప్పట్లేదు. అందరూ అలాగే వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను వ్యవహరిస్తున్నాను అనేది. కానీ సంస్కృతంలో దానికి సమాధానం ఉంది. పుత్ర పున్నామాత్ త్రాయతే ఇది పుత్ర. వ్యుత్పత్తి అర్థం, ప్రతి పదానికి వ్యుత్పత్తి ఉంది. మనకు తెలియకపోవచ్చు. మనం ఆ రకమైనటువంటి సాధన చేయాలంటే వ్యాకరణం బాగా చదివితే
ప్రకృతి ప్రత్యయాలు బాగా మనకు తెలిస్తే ప్రతి పదానికి వ్యుత్పత్తి తెలుస్తుంది. ఆ వ్యుత్పత్తి ద్వారా దాని యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి. పుత్ర పున్నామ నరకము నుండి రక్షించువాడు. పుత్రి పున్నామాతు త్రాయతే ఇది పుత్రి. పాదప పాదై పిబతి ఇది పాదప. వేళ్ల నుండి త్రాగుతుంది కనుక అది పాదపము. మనము నోటితో నీళ్లు తాగుతాం. ఒక పాత్రతోనో చేతులతోనో తీసుకొని నోట్లో పోసుకొని తాగేసేస్తాం. కానీ ఒక పాదపానికి మీరు ఎక్కడ నెత్తిన పోసినా, కాండాల మీద పోసినా, కొమ్మల మీద పోసినా, ఎక్కడ పోసినా కూడా ఆ నీళ్లు కింద పడి లోపలికి వెళ్ళి వేళ్ల ద్వారా తాగుతుంది. ఎక్కడుంది ఆ విషయం? ట్రీ అనే దాంట్లో ఆ పదం లేదు, ఆ అర్థం లేదు. పాదప పాదాభ్యాం పాదై పిబతి ఇది పాదప. ద్విప ద్వాభ్యాం పిబతి ఇది ద్విప. ఏనుగు అని అర్థం. ద్వాభ్యాం 2 సార్లు తాగుతుంది కనుక ద్విధా పిబతి ఇది ద్విప. 2 సార్లు, ఒకసారి తొండంతో, తొండం అంటే దానికి ముక్కు లేదా చెయ్యి, ఒకసారి ముక్కుతో ఒకసారి నోటితో, ముక్కులో నుంచి తీసుకొని నోటిలోకి పోసుకొని తాగుతుంది. మనం అలా తాగుతామా? మనం ఒకేసారి నోట్లో పోసుకొని తాగేస్తాం. ఇతర ప్రాణులన్నీ కూడా సాక్షాత్తుగా నోటితోనే తాగేస్తాయి. కానీ 2 సార్లు తాగేటువంటి జంతువు ఏనుగు కనుక దాన్ని ద్విపహ అన్నారు సంస్కృతంలో. గజహ ఇభహ ఇంకొక పదం చెప్పినా కూడా, కరి మొదలైనవి, హస్తి లాంటివి చెప్పినా కూడా వాటికి కూడా హస్త అస్తి అస్తి ఇది హస్తి. హస్తము కలది. హస్తం అంటే తొండం. ఇలాంటి వ్యుత్పత్తి అర్థాలు కలిగినటువంటి సంస్కృత భాష కాబట్టి అది సైంటిఫిక్ లాంగ్వేజ్, వైజ్ఞానికమైనటువంటి, విజ్ఞానానికి బాగా ఉపయోగపడేటువంటి భాష. హృదయం హరతి. హరణే ధాతువు. హరతి స్వీకరించును, హరతి లాగుకొనును. దదాతి ఇచ్చును. హృదయ అయ వ్యాపనే. అయతి వ్యాపింపజేయును కనుక హృదయం. రక్తమును హరించును, ఇచ్చును, వ్యాపింపజేయును అనే అర్థం హృదయం అనే పదానికి ఉంది. గుండె అంటే ఏం అర్థం ఉందో చెప్పండి. గుండె అనేటువంటి పదానికి వ్యుత్పత్తి లేదు, హృదయం అనేటువంటి పదానికి వ్యుత్పత్తి ఉంది. కాబట్టి సంస్కృతం అనేది నేర్చుకున్నటువంటి వాడికి ఎక్కువ విజ్ఞానం కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది సంస్కృతం. ఎందుకని? ఆ పదం చూడగా విశ్వనాథ, ఆ విశ్వనాథ, విశ్వస్య నాథ. వీడికి విశ్వం అంటే ఏంటో తెలుసు, నాథ అనేటువంటి అంటే ఏంటో తెలుసు. కాబట్టి విశ్వనాథ అనగానే శరీరం పులకరించేసేయాలి. అది తెలియనటువంటి వాడికి విశ్వనాథ అనేటువంటి పదం శరీరాన్ని పులకరింపచేయలేదు. గౌరీశ అనగానే ఓ గౌర్యాహ ఈశ. అలా ఆ పదము యొక్క అర్థము తెలియడం ద్వారా ఆనందించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే భూమిలో అతడు సంస్కృతం తెలిసినవాడు. అటువంటి వ్యుత్పన్నమైనటువంటి భాష కాబట్టి సంస్కృతం ముఖ్యమైనది. భాషలలో ముఖ్యమైన భాష. వేరే భాషలకు వ్యుత్పత్తి లేదు. వేరే భాషలు ఏవి వ్యుత్పన్నమైనవి కాదు. మీరు తెలుగు భాషలో కూడా ఎక్కడైనా వ్యుత్పత్తి అర్థము అని చెబుతున్నారు అని అంటే అది సంస్కృతమే కానీ తెలుగు కాదు. తెలుగులో కూడా పుత్రుడు, పున్నామం నుండి రక్షించువాడు పుత్రుడు అని చెప్తున్నారు. పున్నామం నుండి రక్షించువాడు అంటే పురా అవుతుంది కానీ పుత్ర అవ్వట్లేదు. గుర్తించండి ఈ విషయాన్ని. అది తెలుగు వ్యుత్పత్తి కాదు, సంస్కృతం వ్యుత్పత్తి. పున్నామాత్ త్రాయతే అయితేనే పుత్ర అవుతుంది. ఇప్పుడు నేను హృదయం అని చెప్పిండేది సంస్కృతంలో కానీ తెలుగులో కాదు.
హృదయం అనే పది తెలుగులో కూడా ఉంది. హరతి, దదాతి, అయతి అనే 3 క్రియాపదాల యొక్క కలయిక హృదయం అనేటువంటి పదం. ఇలా ప్రతి ఒక్క పదానికి వ్యుత్పత్తి అర్థం ఉన్నది. అందుకని భాషలలో ముఖ్యమైనది, భాషలలో మధురమైనటువంటిది, అందమైనటువంటి పదజాలం. సంస్కృతంలో ఉన్నన్ని పర్యాయ పదాలు వేరే ఏ ఇతర భాషల్లోనూ ఉండవు. ఇంకొకటి ఏంటండి సంస్కృతం యొక్క ప్రత్యేకత, ఇప్పటి వరకు అన్యదేశీయములు లేని భాష తెలుగు. మనం మాట్లాడుతున్నాం, తెలుగులో 35 రకాల అన్యదేశీయాలు ఉన్నాయి. అన్యదేశీయము అంటే అర్థం ఏంటంటే ఇతర భాషలలో నుంచి తీసుకొని మనం వాడుకుంటున్నటువంటి పదాలు. రోజు అనేటువంటి పదం ఉంది. రోజు అనేటువంటి పదం తెలుగు పదం కాదు. అసలైన భాష అసలు అనేటువంటి పదం తెలుగు కాదు. ఖరీదు అనేటువంటి పదం తెలుగు కాదు. ఖర్చు అనేటువంటి పదం తెలుగు. ఖర్చు అనే పదం తెలుగేనా ఏమో, నాకు కూడా సందేహమే. ఇలా చాలా పదాలు తెలుగు కానటువంటి పదాలను మనం తెలుగులో తెలుగు పదాలలాగా వాడేసుకుంటున్నాం. అవి ఇతర భాషలకు అలాంటివి 35 రకాలు ఉన్నాయి. తెలుగు, తమిళము, మలయాళము, ఒడిస్సా, ఇలా అన్ని 35 భాషలు చూసుకోండి. ఇంకా మనకి నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేసేటువంటి వాళ్ళకి ఇది ఒక సబ్జెక్ట్ ఉంది. తెలుగులో అన్యదేశీయాలు అనేటువంటి టాపిక్ ఒకటి ఉంది. అక్కడ చదివిన విషయమే నేను మీతో ప్రస్తావిస్తున్నాను. సంస్కృతంలో ఇప్పటి వరకు ఇతర భాషలకు సంబంధించిన పదజాలం ప్రవేశించలేదు. అటువంటి స్వచ్ఛమైనటువంటి భాష. ఇంకా మిగతా ఇంగ్లీషు, హిందీ, అన్ని మలయాళం, తమిళం అన్ని భాషల్లోకి ఇతర భాషల యొక్క పదాలు ఉన్నాయి. వాటిని మనం చక్కగా వాటి గురించి అసలు ఏమాత్రం ఆలోచనే లేకుండా ఉపయోగించేసుకుంటున్నాం. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా గెస్ట్లు వచ్చారు, వాళ్ళకు మనం వెల్కమ్ చెప్దాం అంటున్నారు. ఆ విధంగా భాష యొక్క పోకడని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు. సంస్కృతం వాళ్ళు అయితే ఆలోచన చేస్తారు, సంస్కృతం వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి భాషాసు ముఖ్య, భాషాసు మధుర, దివ్య, దేవతల భాష. చాలామంది సంస్కృతం గురించి దుష్ప్రచారం ఎలా చేస్తున్నారని అంటే, సంస్కృతానికి లిపి లేదు, సంస్కృతం అనేది ఒక భాషే కాదు అన్నట్టు చేస్తున్నారు. మరి ఇదండి, అది దేవనాగరి లిపి అంటున్నారు. దేవనాగరి అంటే ఏమిటో వాళ్ళని నిలదీయండి. దేవనాగరి అనేది ఏ భాష అని నిలదీస్తే అర్థమవుతుంది. పంజాబ్లో మాట్లాడుకునే భాష పంజాబీ, గుజరాత్లో మాట్లాడే భాష గుజరాతీ, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే భాష ఆంధ్రము, దేవతల నగరాలలో మాట్లాడే భాష దేవనాగరి. దేవనాగరి అనేది సంస్కృతానికి ఉన్నటువంటి ఒకానొక పర్యాయ పదము. దాని పదములో మీకు అర్థం వినపడటం లేదండి. దేవనాగరి అన్నప్పుడు దేవతల నగరాలలో మాట్లాడే భాష దేవనాగరి. దేవతల నగరాలలో మాట్లాడే భాష ఏ భాష అందరికీ తెలుసు, గీర్వాణ భారతి. గీర్వాణులు అంటే దేవతలు, భారతి అంటే వాణి. గీర్వాణ భారతి దేవవాణి, దివ్యవాణి, సురభారతి, అమృతవాణి. ఇలా సంస్కృతానికి అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక పర్యాయ పదం దేవనాగరి అనేటువంటిది. ఆ దేవనాగరి లిపియే సంస్కృతం యొక్క లిపి. కాబట్టి సంస్కృతానికి ఇతర భాషల కంటే అంత ప్రాధాన్యము, అవసరం అనేది ఏర్పడింది. అది మన దగ్గర ఉంటే, దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటే దాని యొక్క గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది. అంతే కదండి. అది మామిడి పండు తిన్నవాడికి మామిడి పండు యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. కానీ మామిడి పండు అస్సలు ఇప్పటి వరకు తిననటువంటి వాడికి
అది చాలా తీయగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైనటువంటిది, ఈ వేసవిలో తప్పకుండా తిని తీరాలి అని మనం ఎన్ని చెప్తే ఏం లాభం. కాబట్టి మామిడి పండు తినాలి. సంస్కృతం అనేది నేర్చుకోవాలి, దాని యొక్క విలువల్ని మనం అనుభవించాలి. ఉత్తమం ప్రణిపాతేన శూరేణ శూరం భేదేన యోజయేత్ నీచమల్ప ప్రదానేన సమశక్తిం పరాక్రమై. ఉత్తమం, ఉత్తముడైనటువంటి వ్యక్తిని ప్రణిపాతేన, నమస్కారము చేత, యోజయేత్, కలుపుకోవాలి. శూరం, పరాక్రమము కలిగిన వాడిని, భేదేన, ఇతరులతో భేదమును చెప్పడము ద్వారా, యోజయేత్, కలుపుకోవాలి. నీచం, అధముడిని, అల్ప ప్రదానేన, ఏదైనా కొంచెము ఇవ్వడము ద్వారా, యోజయేత్, కలుపుకోవాలి. సమశక్తిం, సమానమైనటువంటి శక్తియుక్తులు కలవారిని, పరాక్రమై, పరాక్రమముల చేత, యోజయేత్, మనం కలుపుకోవాలి. మనం ఏ వ్యక్తిని ఎలా కలుపుకోవాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఉత్తముడు, గొప్పతనం కలిగినటువంటి వ్యక్తి, ఆయన్ని కలుపుకోవడానికి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. నమస్తే, ఎంత గొప్ప పదమో నమస్కారం అనేటువంటిది, ఎన్ని రకాలైనటువంటి సందర్భాలలో మనకు ఉపయోగపడుతుందో. ఈ నమస్తే అనేటువంటి పదం వ్యక్తిని చూసినప్పుడు, వ్యక్తిని వదిలేస్తూ ఉన్నప్పుడు, వ్యక్తికి మనం క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ వ్యక్తితో మనం ఏదైనా పని చేయించుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని పొగడవలసి వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని అభినందించవలసి వచ్చినప్పుడు, ఎన్నో సందర్భాలలో నమస్కరించి మనం ఆ పనిని పూర్తి చేసుకోవచ్చు. కేవలం చిన్న నమస్కార మాత్రము చేత సంతోషపడి ఆనందించి వీడు నావాడు అని అనుకొని అతనితో ఉండిపోతాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే. శ్రీరాముడు చెప్పాడు ఈ మాట. ఏమయ్యా, నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు అన్నాడు, అంతే. వాడు నావాడు. తవాస్మి, నీవాడను అని వాడు ఒక్క మాట చెప్పి ఒక్కసారి నన్ను శరణు వేడాడు అని అంటే, వాడు నన్ను వదిలిపెట్టినా సరే నేను వాడిని వదిలిపెట్టాను అన్నాడు. సమస్త భువనాలలో, సమస్త ప్రాణులలో ఏ ప్రాణి చేత వాడికి ఆపద వచ్చినా నేను నిలబడతానని చెప్పాడు. కాబట్టి సద్గుణవంతులు అట్టాగే ఉంటారు, ఉత్తములైనటువంటి వాళ్ళు. వాళ్ళతో మనం పని చేయించుకోవాలంటే 36 సార్లు వాళ్ళ చుట్టూ తిరగక్కర్లా. వాళ్ళని పొగిడి, పూలదండలు వేసి, శాలువాలు కప్పి, ఏమేమో బీభత్సం చేయాల్సిన అవసరం లేదు. చిన్న నమస్కారం చేసి, గురుగారు ఈ పని చేసి పెట్టండి, ఒక్క మాట అడిగితే ఆయన ఖచ్చితంగా చేసి పెడతాడు. అటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉత్తములు. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు నమస్కారం చేసి పనులు చేయించేసుకోండి చాలన్నాడు. శూరం భేదైన యోజయేత్. ఆ భీముడు లాంటి వ్యక్తి ఉన్నాడు ఒకడు అని అంటే, దుర్యోధనుడు ఎందుకు పనికి వస్తాడండి మీ దగ్గర? ఆయన దగ్గర ఉన్నటువంటి లక్షణాలు చాలా తక్కువ, మీ దగ్గర ఉన్నటువంటి వీరత్వం చాలా ఎక్కువ అని ఒక్క మాట చెప్తే చాలు, వీరుడు మనకు పని చేసి పెడతాడు. నీచం అల్ప ప్రధానైన, నీచులు అదములు ఏంటంటే వాడికి ఏదైనా ఇస్తే చాలు. 10 రూపాయలు ఇచ్చావంటే నీతోనే పని చేస్తాడు. కాఫీ టిఫిన్ ఏర్పాటు చేసావనంటే నీకేం పని కావాలో చేసి పెడతాడు. అరే అబ్బాయి, నీకు నేను 100 రూపాయలు ఇస్తాను, ఈ పని చేసి పెట్టంటే చేసి పెడతాడు. కాబట్టి వాళ్ళకు కావలసినటువంటిది వాళ్ళకు మనం అందజేయడం ద్వారా, వాడికి ఏం కావాలో తెలుసుకోవాలి ముందు మనం. వాడికి డబ్బు కావాలా, ఏదైనా వస్తువులు కావాలా, ఇంకేమైనా పర్మిషన్ కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఏదో చూసుకొని, అరే అబ్బాయి నేను నీకు ఇది ఇస్తాను, ఈ పని చేసి పెట్టు అంటే ఆ పని చేసి పెడతాడు. అలా సమశక్తిం పరాక్రమై,
సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళని మనలో ఉన్నటువంటి లక్షణాలని వారితో పంచుకోవడం ద్వారా నాకు ఈ విధమైనటువంటి గుణం ఉంది, మీలో ఈ విధమైనటువంటి గుణం ఉంది అని మనం మన గుణాలని ఒకరితో ఒకరిని పంచుకోవడం ద్వారా ఆ వ్యక్తిని మనతో కలుపుకోవాలి అని లోకంలో ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని మనం ఎలా ఎలా కలుపుకుపోవాలో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. కామధేను గుణా విద్య హ్యకాలే ఫలదాయిని ప్రవాసే మాతృ సదృశి విద్యాగుప్తం ధనం స్మృతం. కామధేను గుణ విద్య, విద్య అనేది కామధేను గుణ, కామధేనువు వంటి గుణము కలది. ఏమిటండి కామధేను యొక్క గుణము? అకాలే, హి అకాలే హ్యకాలే, అకాలే కాలము కాని కాలములో, సమయం కాని సమయంలో కూడా ఫలదాయని ఫలములనిచ్చును. ప్రవాసే ప్రయాణములో మాతృ సదృశి తల్లి వలె రక్షిస్తును. విద్య అనున్నది గుప్తం ధనం, దాచుకోబడినటువంటి డబ్బు అని స్మృతం చెప్పబడినది. చూడండి, విద్య అనేది ఎలాంటిది? కామధేనువు లాంటిది. కామధేనువు ఏంటండి? ఏమిటి కామధేనువు యొక్క గొప్పతనం? కామధేనువు అనేటువంటిది ఒక ఆవు కాదు, అది దేవతల యొక్క ఆవు. మనం ఎలాగైతే ఇక్కడ గోపూజ చేసుకుంటున్నామో మనకు కనిపించినటువంటి ఆవు కామధేనువు అనుకొని మనం దండం పెట్టుకుంటున్నాం. అలా దేవతలు కామధేనువును దేవతగా పూజిస్తూ ఉన్నారు. కామధేను యొక్క ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలను ఇస్తుంది కామధేనువు. ఇందులో గొప్పతనం ఏంటంటే దేవతలందరూ అంతే కదా అంటే కామధేనువు కోరిన కోరికలను ఇస్తుంది, కోరని కోరికలను కూడా ఇస్తుంది. నువ్వేం కోరాల్సిన అవసరం లేదు. కామధేను ఎదురుగా నిలబడుకొని దండం పెట్టుకున్నావంటే నీ మనస్సులో ఏముందో తెలుసుకొని కామధేను అనేది ఇస్తుంది. గోపూజ చేయాలి. అందుకని గోపూజ అనేది మానవుడు అనేవాడు ఆపకుండా నిరంతరం చేస్తూనే ఉండాలి. ఆవును పూజించడం అనంటే ఆవుకు మనం కడుపు నిండుగా ఏవైనా కూరగాయలు, ఆకుకూరలు లాంటి వాటిని అందించి పెట్టడము. వాటిని పెడుతూ కాస్త ముఖానింత పసుపు కుంకుమ పెట్టి, తోక దగ్గర పసుపు కుంకుమ పెట్టి ఆ తోకని తల మీద కొట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. గోమాత భుజిస్తున్నటువంటి సమయంలో. కారణం ఏంటంటే ఆవు దగ్గర ఒక లక్షణం ఉంటుంది. అది మన శరీరము, మన చెయ్యి ఆవు యొక్క శరీరం మీద పడినప్పుడు ఆ గోవు మన శరీరాన్ని స్కాన్ చేస్తుంది. మన అరచేతిని అది స్కాన్ చేసి మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు, మనలో ఉన్నటువంటి అధర్మాలు, లోపాలని గమనిస్తుంది. గమనించి అవి పోయేటువంటి, అవన్నీ తొలగిపోయి మనలో ఒక ధార్మికత, ఒక పద్ధతి ఏర్పడేటువంటి వ్యవహారాలని, ధర్మత్వాన్ని మనలోకి పంపిస్తుంది. అందుకే గోమాత ధర్మస్వరూపిణి. గోమాత సంచారం చేస్తుంది అంటే 4 పాదాలతో సంచారం ధర్మము 4 పాదాలతో సంచారం చేస్తున్నట్టు అని చెప్పారు పెద్దలు. మరి మనకి గోమాతకి అనుబంధం ఏంటంటే ఆ ధర్మమే అనుబంధం. కాబట్టి గోమాతకు ప్రదక్షిణ చేయటం, గోమాతకు నమస్కారం చేయటం, గోమాత కోసం మీరు కొంటున్నటువంటి ఆకుకూరలు 2 కట్టలు మీకు అవసరమైతే 4 కట్టలో 6 కట్టలో కొనండి. 2 కట్టలు మీరు ఆనందంగా తినండి. ఒక 4 కట్టలు అలా వెళుతూ కనిపించిన గోమాతకి దగ్గర నిలబడుకొని భక్తితో తినిపించి నమస్కారం పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు నీ పిల్లలకు కూడా ఇలాంటి అలవాట్లే వస్తాయి.
అదే మనకు కావాల్సింది. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి అని అంటే ఇలాంటి విషయాలే. కాబట్టి అకాలే ఫలదాయిని, సమయాన్ని చూసుకొని ఫలాలను ఇవ్వదు, సమయం కాని సమయంలో కూడా పండ్లను ఇస్తూనే ఉంటుంది. చెట్లన్నీ ఏం చేస్తాయి? వాటి సమయంలోనే ఫలాలను ఇస్తాయి. వాటికి ఒక ఋతువు ఉంటుంది, ఆ ఋతువులో ఆ ఫలాన్ని. ఇప్పుడు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, మామిడి పండ్లు వస్తున్నాయి మనకి. అది ఈ ఋతువులలో వచ్చేటువంటి ఫలం. తర్వాత వర్ష ఋతువు వచ్చి వర్షాలు పడ్డాయంటే మామిడి పండ్లు తినరు ఎవరు. ఎక్కడన్నా కనిపించినా కూడా తినరు. పురుగు వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా మామిడి పండ్లు తినరు వర్ష ఋతువులో. వర్ష ఋతువు, శరద్ ఋతువులో మామిడి పండు కనపడదు మళ్ళీ మనకి. కానీ కామధేను విద్య అనేటువంటిది కామధేను వలె మనతో ఉండి ఆ కాలంలో కూడా ఫలాలను ఇస్తూ ఉంటుంది. మనల్ని ప్రవాసంలో అమెరికా వెళ్తున్నాడు, జర్మనీ వెళ్తున్నాడు అని అంటే విద్య గలవాడు కాబట్టి వెళ్తున్నాడు. విద్య లేని వాళ్ళు వెళ్ళడం లేదు. ఏదైనా ఒక విద్య, చేతి నిండా విద్య కలిగినటువంటి వాళ్ళు వెళ్ళగలరు ఎక్కడికైనా కూడా. ప్రవాసంలో కూడా అది తల్లిలాగా రక్షిస్తుంది. దాచుకోబడినటువంటి ధనము, దాన్ని ఎవరు ఎత్తుకుపోలేరు. అదే ఉంది కదా, విద్యను ఎవరు ఎత్తుకుపోలేరు అని. రాజు ఎత్తుకుపోలేడు, అన్నదమ్ములు పంచుకోలేరు అని. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు అని. భాతృజనం. మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతుకః త్రయస్తే నరకం యాంతి యావచ్చంద్రదివాకరం. త్రయః నరకం యాంతి, ముగ్గురు నరకానికి వెళతారు. యావత్, ఎంతవరకైతే చంద్ర దివాకరం, చంద్రుడు సూర్యుడు వెలుగొందుతూ ఉంటారో అంతవరకు వాడు నరకంలో ఉంటాడు. ఆ ముగ్గురు నరకంలో ఉంటారు. ఎవరండి ఆ ముగ్గురు? మిత్రద్రోహి, మిత్రుడికి ద్రోహం చేసినటువంటి వాడు, స్నేహితుడిని మోసం చేసినటువంటి వాడు. కృతఘ్న, చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు. విశ్వాసఘాతుక, విశ్వసించినటువంటి వాడిని మోసం చేసినటువంటి వాడు. బాగా నమ్మినాడు వాడు నమ్మకస్తుడు అని చెప్పేసి బాగా నమ్మకంతో ఉంటే అలాంటి వాడిని మోసం చేసినటువంటి వాడు. ఈ ముగ్గురు నరకానికి వెళతారు. చాలా స్పష్టంగా చెప్పారండి ఇందులో, వీళ్ళు నరకానికి వెళతారని. కానీ మనకు ద్రోహం చేసినటువంటి వాడు, మన పట్ల మన ఉపకారం చేసినా కూడా మర్చిపోయినటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలని మనం కోరుకోవాలి. అది మన యొక్క సంస్కారం. ఎవరో వస్తారు, గురుగారు నేను ఎంఏ రాస్తున్నాను, మీ ఉత్తర రామచరిత నోట్స్ ఇవ్వండి, మీ మీమాంస నోట్స్ ఇవ్వండి అని చెప్పేసి నా దగ్గర పట్టుకుపోయిన వాళ్ళు మళ్ళీ నాకు ఇవ్వలేదు నోట్స్లు. నేను ఎంఏ రాసి కొత్తల్లో గుంటూరు వచ్చాను, అప్పుడు నా దగ్గర ఎంఏ సంబంధించిన అన్ని నోట్సులు ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళిపోయారు, పాఠం చెప్పించుకున్నారు మళ్ళీ నా దగ్గర. తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు కనపడలేదు, కనపడినా పలకరించరు, ఆ నోట్సులు తిరిగి ఇవ్వలేదు. తర్వాత తరాల వాళ్ళకి నేను పాఠాలు చెప్పాలి అని అంటే, నేను పాఠము చెప్పాలి, నోట్సు ఇవ్వాలి అని అంటే నాకు ఎంత భారంగా ఉంటుంది. అంత సమయం కూడా నాకు ఉండాలి కదా. కాబట్టి ఇప్పటికీ నేను చెప్పేటువంటి పాఠంలో నేను చెప్పేటువంటి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, బాబు పాఠం నేను చెప్తాను, నోట్స్ నువ్వు రాసుకోవాలి. నేను చెప్పినటువంటి పాఠాన్నే మళ్ళీ మళ్ళీ విని నువ్వు నోట్స్ రాసుకో అని. ధ్వన్యాలోకము, కావ్యప్రకాశం, చంద్రాలోకము లాంటివన్నీ కూడా సంస్కృతంలోనే చెప్తూ ఉన్నాను ఇప్పటికీ. కాబట్టి మిత్రుడికి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. కృతఘ్న అంటే మహాప్రాణాక్షరం ఘన, దానికి నా ఒత్తు. కృతం ఘనంతి, కృతం చేసిన మేలును ఘనంతి, చంపేసేవాడు అంటే నాశనం చేసేవాడు, చేసిన మేలును మర్చిపోయేటువంటి వాడు కృతఘ్న.
కృతజ్ఞ జాగన్యావత్తు ఉంటే వాడు చేసిన మేలు గుర్తు పెట్టుకునేవాడు. 10 మందికి చెప్పుకుంటాడు వాడు, ఫలానా వాళ్ళ ద్వారా నేను ఇలాంటి ఉపకారాన్ని పొందాను. నేను నిన్న చెప్పుకోలేదండి, ఫలానా డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి దయ వల్ల నేను ఒక కళాశాలలో ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యాను. ఆయన మాట వల్ల నాకు అనుభవం లేకపోయినా సరే క్లాసులు ఇచ్చారు, పాఠాలు చెప్పుకున్నాను. ఆయన అన్నం పెట్టినటువంటి వాడు, ఆయన అన్నదాత భయత్రాత అన్నప్పుడు అన్నదాత ఆయన నాకు. అలా మనము మనకు ఉపకారం చేసుకున్న వాళ్ళని తలచుకోవడము, చెప్పుకోవడము, వాళ్ళు చిరకాలము చల్లగా ఉండాలని భగవంతుడికి దండం పెట్టుకోవడం అనేది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. విశ్వాసఘాతుక, నమ్మిన వాళ్ళని మోసం చేసేటువంటి వాడు. ఈ ముగ్గురు నరకానికి వెళతారు అంటే ఇంక వేరే వాళ్ళకు ద్రోహం చేసే వాళ్ళు వెళ్ళరు అని అర్థం కాదు. ఎవరికి మిత్రద్రోహి కాదు, గురుద్రోహి, పత్నిద్రోహి, పుత్రద్రోహి, ఎవరైనా కూడా, పితృద్రోహి, ఏ ద్రోహి అయినా కూడా అక్కడికే వెళ్తాడు. మిత్రుడు అంటే వీళ్ళందరూ వస్తారు. కాబట్టి ఎవరికి ద్రోహం చేసినా కూడా ఆ వ్యక్తి నరకానికి వెళతాడు, అక్కడ రకరకాలైనటువంటి శిక్షలను పొందుతాడు అని. ఇలాంటి నీతి శ్లోకాన్ని చదవడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనం ఎవరికి ద్రోహం చేయకూడదు. మనకు ఎవరైనా ఉపకారం చేసి ఉంటే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. పెన్ను కింద పడితే ఒకడు అందించాడు, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వాడిని గుర్తుపెట్టుకుంటావా నువ్వు? పలానా చోట నా పెన్ను కింద పడితే అందించాడు అని వాడికి చెప్తున్నావు నువ్వు థ్యాంక్స్ అని. నిజంగా నీకు చదువు చెప్పి నిన్ను పైకి తీసుకొచ్చిన వాడిని మర్చిపోతావా? ఆయనకు థ్యాంక్స్ చెప్పవా? కృతజ్ఞత అనేటువంటి ధన్యవాదాలు అనేటువంటి పదం ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ నిలబెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకం మనకు ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి మనలో ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన పిల్లలకి మనం ఇలాంటి మంచి విషయాలని నేర్పించాలి. తర్వాత శ్లోకం చూద్దాం. క్షమాధను కరేయస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితో వన్హిః స్వయమేవోపశామ్యతి. యస్య కరే, యస్య ఎవని యొక్క కరే చేతి యందు క్షమా ఓర్పు అనే ధనుహు ధనుస్సు కలదో దుర్జన దుర్మార్గుడు అనేటువంటి వాడు కిం కరిష్యతి అతన్ని ఏం చేయగలడు? అతృణే తృణము కాని చోట పతితః పడినటువంటి వన్హిః అగ్ని స్వయమేవ తనకు తానుగా ఉపశామ్యతి శాంతిస్తుంది, ఆరిపోతుంది. దాన్ని మరొక నీళ్లు పోసి ఆర్పాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం అండి. తృణము కాని చోట అగ్ని పడినప్పుడు ఆ అగ్ని అనేది తనంతకు తానే కాసేపటికి ఆరిపోతుంది. తృణం మీద అగ్ని పడింది అని అంటే ఆ తృణాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆ విధంగా ఒక వ్యక్తి పైన ఒక దుర్జనుడు వచ్చి పడ్డాడు అని అంటే ఆ వ్యక్తిని నాశనం చేసేస్తాడు. కానీ దుర్జనుడు అనేవాడు ఏ వ్యక్తిని ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి చేతిలో క్షమా అనే ఒక ధనస్సు ఉంది అంటే దుర్జనుడు అతన్ని ఏమీ చేయలేడు. అంటే క్షమ రెండో లైన్ ఒకసారి చెప్పరా మేడం? రెండో లైన్ మళ్ళీ చెప్తానమ్మా. అతృణే తృణము కాని చోట
తృణం అంటే గడ్డి. గడ్డి కాని చోట పతితః పడినటువంటి వన్హిః అగ్ని స్వయమేవా తనకు తానుగా ఉపశామ్యతి శాంతించును, ఆరిపోవును అని అర్థం. ఉపశామ్యతి అంటే శాంతించును అంటే అగ్ని రగులును. రగలడానికి ఏం కావాలి? ఏదైనా ఒక ఇంధనం కావాలి. అగ్ని రగలాలి అని అంటే అక్కడ తృణాలు ఉండాలి. తృణాల మీద పడింది అనుకోండి, ఆ తృణాలన్నిటినీ కాల్చేస్తుంది, ఆ గడ్డి పరకలన్నింటినీ కాల్చేస్తుంది. గడ్డి కానటువంటి చోట భూమి మీద పడింది అగ్ని, ఈ నిప్పు కణాలు పడ్డాయి, ఆ నిప్పు కణాలు ఏమవుతాయి? కాసేపటికి ఆరిపోతాయి. ఆ విధంగా ఒక వ్యక్తి దగ్గర సహనము అనేటువంటి గుణం ఉంటే దుర్జనుడు అతన్ని ఏమీ చేయలేడు. దుర్జనుడు ఈ సహనం అనే గుణం కలిగినటువంటి సాత్వికుడి దగ్గర లొంగిపోతాడు. లొంగిపోయి వాడి యొక్క స్వభావాన్ని కూడా మార్చుకుంటాడు. అంత సహనాన్ని ప్రకటన చేయాలి, అంత సహనం కలిగి ఉండాలి. దుర్జనుని యొక్క మనస్సు కూడా కరిగిపోయే ఉపశామ్యతి, అతడు శాంతించేలా తయారయ్యేంత సహనాన్ని సజ్జనుడు అనేటువంటి వాడు ప్రకటించగలగాలి అనే అంశాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఈ శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు శ్రీరాముడిని చూసి ఎంత మెచ్చుకున్నాడు. అయ్యా, నీ దర్శనం నాకు కలగడం ద్వారా నాకు తెలిసింది శ్రీరాముడు అనేటువంటి వాడు చాలా శ్రేష్టమైన వాడు అని చెప్పేసి, ఇంతటి సహనము, ఇంతటి దయాగుణము, ఇంతటి అహింసావాదం కలిగినటువంటి వాడివయ్యా నువ్వు అని శ్రీరాముడిని ఈ రావణాసురుడు చాలా పొగిడాడు. ఒక్క నిమిషం. మిత్రులారా, ఏం చెప్పుకుంటున్నాం మనం? క్షమ అనేటువంటిది ఉన్నవాడి దగ్గర ఉన్నవాడిని దుర్జనుడు ఏమీ చేయలేడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అదే యథా కందుక పాతేన ఉత్పతత్యార్యః పతన్నపి తావత్వనార్యః పతతి మృత్పిండపతనం యథా మృత్పిండపతనం యథా. యథా ఏ విధముగానైతే కందుకపాతేన బంతి యొక్క పతనము చేత ఉత్పతతి పైకెగురును తథా ఆ విధముగా ఆర్యః సత్పురుషుడు పతన్నపి పడిపోతూ ఉన్నవాడైనప్పటికీ కూడా ఉత్పతతి పైకెగురును, పైకి లేచును. అనార్యః యథా ఏ విధముగానైతే మృత్పిండ పతనం, మృత్పిండ మట్టి ముద్ద యొక్క పతనం పడటము జరుగుతుందో, మృత్పిండ తథా ఆ విధముగా అనార్యః దుష్టుడైన వాడు
పూజ్యత్వము లేనివాడు, సామర్థ్యము లేనివాడు పతతి పడిపోతాడు. రెండు విషయాలు చెప్తున్నాడండి ఇక్కడ. కందుకపాతేన ఉత్పతతి, కందుక పాతేన ఉత్పతతి. ఒక బంతి అనేది కింద పడి పైకి లేస్తుంది. మనం ఓ బంతిని తీసుకొని ఆ బంతిని కిందికి ఇలా గట్టిగా కొట్టామనుకోండి, మనం ఎంత బలంగా బంతిని కొడతామో అంత పైకి ఎగురుతుంది బంతి. ఆ విధంగా సత్పురుషుడు ఉంటాడు, సామర్థ్యం కలవాడు ఉంటాడు. అతడు కింద పడినా పైకి లేస్తాడు. అంటే అర్థం, కింద పడడం అంటే నేల మీద పడిపోవడం, పైకి లేయడం అంటే కింద పడ్డవాడు పైకి లేయడం అని అర్థం కాదు. అతడు సమస్యలలో పడినప్పటికీ, ఆటంకములలో చిక్కుకున్నప్పటికీ వాటిని అధిగమించి ఉన్నతత్వాన్ని పొందుతాడు అని అర్థం. బంతి విషయంలో కింద పైన అనేది మామూలే. బంతి కింద పడి పైకి లేస్తుంది, సజ్జనుడు కింద పడి పైకి లేస్తాడు అన్నప్పుడు కింద పడడం పైకి లేయడం అన్న పాటలలో వ్యంగ్యార్థం ఉన్నది. ఏమిటది వ్యంగ్యార్థం అని అంటే, కింద పడడం అంటే సమస్యలలో పడడం, పైకి లేయడం అంటే కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవటము. సజ్జనుడు అయినటువంటి వాడు కీర్తి ప్రతిష్టలని సంపాదించుకుంటాడు, ఎన్ని కష్టాలు పడైనా సరే. అదే దుర్జనుడు ఎలా పడతాడు అని అంటే మృత్పిండ పతనం. ఒక మట్టి ముద్దను తీసుకొని మనం నేలకేసి కొట్టామనుకోండి, ఏమవుతుంది? అది నేల మీదే పడి ఉంటుంది, మహా అయితే పగిలిపోతుంది కూడా. ఇంకా అలా ఒక దుర్జనుడు అక్కడే పడి ఉంటాడు. ఆయనకి అదే ఏమైనా సమస్యలు అవి వస్తే, నాకు ఆ సమస్య ఎందుకని అది వదిలేశానండి అని చెప్పేస్తాడు. ఏమైనా నువ్వు మొన్న ఏదో వ్యాపారం మొదలుపెట్టావు కదా, ఏమవుతుంది? నేను వ్యాపారం మొదలుపెట్టాను, నేను పెట్టాక 4 రోజులకే ఎదురుగా ఇంకొకటి కొట్టు పెట్టాడు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, వాడి దగ్గరికి అందరు, అందుకని మానేశానండి ఆ పని. ఇలా ఈ దుర్జనుడు అనేటువంటి వాడు మట్టి ముద్దలాగా పడ్డ చోటే ఉంటాడు, ఎదుగు బొదుగు లేకుండా. ఇక్కడ ఆర్య అనార్య అనడానికి సమర్థుడు అసమర్థుడు అని కూడా అర్థం. ఈ శ్లోకం ఇప్పుడు కాంపోజిట్ కోర్సు 9వ తరగతిలో ఉంది, మొదటి శ్లోకమే. పతన్నపి ఉత్పత్త్యార్య. చెప్పండమ్మా. తదార్య కందుకేన ఇవ ముత్ప్రిండ ఇవ నిష్క్రియ అనేది ఉంది సార్. పతన్నపి ఉత్పతతి ఆర్య సమర్థ కందుకో యథ అసమర్థ పతత్యేవ మృత్పిండ ఇవ నిష్క్రియ. ప్రభాకర్ శర్మ గారు నేను కలిసి ఈ శ్లోకాన్ని కొంత మార్పు చేసి ఇలా పెట్టాం. నిష్క్రియ అనే పదాన్ని నేను పెట్టాను, పతన్నపి ఉత్పతతి ఆర్య అని గురుగారు మార్చారు ఈ శ్లోకాన్ని. అలా మార్చడం ద్వారా ఒక అందమైనటువంటి అర్థాన్ని ఈ రావలసినటువంటి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఈ శ్లోకం అందుకుంటుంది. సమర్థ కందుకో యథ, కందుకో యథ అని కందుక అనే పదాన్ని ప్రత్యేకంగా తీసుకురావడం వల్ల కందుక సమర్థ అనే ఈ రెండింటికి పతనం ఉత్పతనం ఈ రెండు క్రియాపదాలు అన్వయం అవుతున్నాయి. అలాగే అసమర్థ మృత్పిండ ఈ రెండిటికి కూడా నిష్క్రియ అనేటువంటి పదము అన్వయం అవుతుంది. అలా మనం మట్టి ముద్దల్లాగా ఉండకూడదు, మనం బంతిలాగా ఉండాలి. మనం ఎన్ని కష్టాలు పడతామో అంత ఉన్నతమైనటువంటి దశకు చేరుకోవాలి. అంతేగాని ఎవరిని కదిలిచ్చినా నాకున్నన్ని కష్టాలు ఇంకెవరికి లేవనే చెప్తారు.
నేనైనా కూడా అట్టాగే అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడ్డానండి, ఇప్పుడు మాత్రం నేను సుఖంగా ఉన్నానా ఏంటి, మీకు అలా అనిపిస్తుంది నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అనే చెప్పుకుంటారు. కానీ ఏ మానవుడు కూడా ఏమండి భగవంతుడి దయ వల్ల నేను సుఖంగా ఉన్నాను, ఏదో చిన్న చితకవి ఉండనే ఉంటాయి మానవుడై పుట్టిన తర్వాత, కాబట్టి నాకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పుకునేటువంటి మనస్తత్వం గలవాడు వాళ్ళు లేరు. కాబట్టి మనము అలాంటి వాళ్ళమైంది. అందరికీ ఉండేటువంటి కష్టాలు ఒకే మాదిరిగా ఉంటాయి, అందరికీ ఉండే సుఖాలు ఒకే మాదిరిగా ఉండవు. కాబట్టి ఆ కష్టాలను అధిగమించేలా ఉండాలి. మన అందరి దగ్గర కష్టాలను చెప్పుకోవడం ద్వారా తీరవు. సమస్య ఎక్కడుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. వెలుతురున్న చోట నీడ ఉంటుంది. నీడ అంటే సమస్య, నీడ ఉన్న చోట పరిష్కారము వెలుతురే. కాబట్టి ఆ రెండు ఒకే చోట ఉంటాయి. అందుకని సమర్థుడైనటువంటి వాడు కింద పడిన బంతిలాగా పైకి ఎగుస్తూ ఉంటాడు, అసమర్థుడైన వాడు కింద పడిన మట్టి ముద్దలాగా అక్కడే ఉండిపోతాడు. తర్వాత శ్లోకం చూద్దామండి. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః శిరసి నిహిత భారాః నారికేళా నరాణం సలిలమమృత కల్పం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి. సాధవః సజ్జనులు కృతముపకారం చేసిన మేలును, చేయించుకున్న మేలును, ఇంకా చెప్పాలంటే నవిస్మరంతి మరిచిపోరు. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు మనకి. ప్రథమ వయసి, మొదటి వయస్సులో, బాల్యములో అని అర్థం. ప్రథమ వయసి మొదటి వయస్సులో అంటే మొదటి వయస్సు అంటే బాల్యం. బాల్యములో పీతం తాగినటువంటి, అల్పం తోయం కొంత నీటిని, స్మరంతః గుర్తుపెట్టుకొని, నారికేళాః కొబ్బరి వృక్షములు, నరాణాం మానవులకు, శిరసి నిహిత భారాః తలయందు మోస్తున్న బరువు కలవై, ఆజీవితాంతం జీవితకాలమంతా, అమృతకల్పం అమృతంతో సమానమైన సలిలం నీటిని దద్యుహు ఇస్తున్నాయి. మనిషి ఆ విధంగా ఉండాలి. చూడండి, మనం అది చిన్నప్పుడు ఎప్పుడో నీళ్లు పోసాం దానికి, మనం చిన్నప్పుడు అది కూడా చిన్నప్పుడు అన్ని నీళ్ళు భోజనం చేసి చేయి కడుక్కున్నాం, భోజనానికి ముందు చేయి కడుక్కున్నాం, లేదా స్నానం చేసిన నీళ్ళు ఆ కొబ్బరి చెట్టు గడిపోయాయి, లేదా దానికోసమే ప్రత్యేకంగా ఒక చెంబుతో తీసుకెళ్ళి నీళ్లు పోసాం. ఆ విషయాన్ని అది గుర్తుపెట్టుకొని పెద్దదైన తర్వాత మన కోసం తల మీద ఇంత బరువులను మోస్తూ, కొబ్బరికాయలను మోస్తూ, మనకి జీవితాంతం అమృతకల్పం సలిలం, అమృతము వంటి నీటిని అందిస్తుంది. మనం పోసిండేది ఏమి నీళ్ళు చెప్పాను, భోంచేసిన తర్వాత చేయగడుక్కోవడం అనేది. అలాంటి నీళ్ళు బోరింగ్ నుంచి వచ్చిన ఉప్పు నీళ్ళు అలాంటివన్నీ పోసింటాం మనం. కానీ అది మాత్రం మనకి ఆ కృతజ్ఞత పెట్టుకొని అమృతం లాంటి నీటిని అందిస్తుంది. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం అండి. మనకున్నటువంటి ఈ నీతి శతకంలో అన్నీ చెట్ల నుండి నువ్వు ఇది నేర్చుకో, నదులను చూసి ఇది నేర్చుకో, జంతువులను చూసి ఇది నేర్చుకో అనేటువంటి విషయాలే ఉన్నాయి మనకి. కాబట్టి కొబ్బరి చెట్లను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు చిన్నతనంలో ఉపకారం చేసినటువంటి వ్యక్తిని పెద్ద అయిన తర్వాత మర్చిపోకుండా ఉండి, ఆయన చిన్నప్పుడు మనకు నీళ్ళు ఇస్తే మనం ఇప్పుడు ఆయనకు అమృతం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఎవరుంటారండి మనకి? తల్లిదండ్రులు.
చిన్నప్పుడు వాళ్ళకున్నటువంటి వసతుల ప్రకారం మనల్ని పెంచి పెద్ద చేస్తారు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. నిరంతరం నా బిడ్డలు ఎదగాలి, పైకి రావాలని 100 దేవుళ్లకు మొక్కుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు లోకంలో అనంటే తల్లిదండ్రులు మాత్రమే. అటువంటి తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోనేటువంటి వాడు అతడు సంస్కృతజ్ఞుడు కాదు, భారతీయుడు కాదు, మనిషే కాదు అసలు. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు నీళ్లు తాగి అమృతం ఇచ్చినట్టు మనం కూడా ఆనాడు మనల్ని పెంచి పోషించి పైకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని మనం ఈరోజు వాళ్ళకి అమృతం పెట్టి మనం మంచినీళ్ళు తాగి మనం ఉపవాసం చేసైనా సరే వాళ్ళకి అమృతం పెట్టాలి. అది ఒక పుత్రునిగా, ఒక మనిషిగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. అది సంస్కృతం వాడు ఈ పని చేయలేదు అని అంటే సమాజంలో ఇంకెవ్వరు చేయరు. రామాయణ, భారత, భాగవతాలన్నీ సమాజానికి బోధించవలసిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తే తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నాడు, చేసిన మేలును మర్చిపోతున్నాడు అని అంటే ఇంకా ఎవరు మరి సమాజంలో దిక్కు? తర్వాత శ్లోకం చెప్పుకుందామండి. ఇదే చివరి శ్లోకం మనకి. ఋతుర్వ్యతీతః పరివర్తతే పునః క్షయం ప్రయాతః పునరేతి చంద్రమాః గతం నైవ తు సన్నివర్తతే జలం నదీనాం నృణాం చ యౌవనం. ఋతుః వ్యతీతః, ఒక ఋతువు వ్యతీతః గడిచిపోయింది. వసంత ఋతువు వ్యతీతః గడిచిపోయింది. చైత్రం, వైశాఖం అయిపోయినాయి. ఇప్పుడు జ్యేష్ఠమాసం, అధిక జ్యేష్టం, ఇది గ్రీష్మ ఋతువు. వసంత ఋతువు అయిపోయిందండి. అయిపోయింది ఏమంటే బాధపడకు, మళ్ళీ వస్తుంది. పరివర్తతే పునః మళ్ళీ పరివర్తతే వస్తుంది నాయన. ఈ సంవత్సరంలో అయిపోయింది, ఈ 4 ఋతువులు అయిపోతే మళ్ళీ వసంత ఋతువే వస్తుంది. క్షయం ప్రయాతః, క్షీణతను, వినాశనమును, ప్రయాతః పొందినటువంటి చంద్రమాహ, చంద్రుడు, పునరేతి మళ్ళీ వస్తాడు. చంద్రుడు కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి మొదలుపెట్టి క్షీణించి అమావాస్య వచ్చేసరికి కనపడకుండా పోతాడు. అరే చంద్రమాహ క్షయం ప్రయాతః, చంద్రుడు క్షీణించిపోయాడు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. పునరేతి, అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ చిన్న రేఖలాగా ఆదరేఖ అలా 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 పెరుగుతూ పూర్తి చంద్రుడు పూర్ణిమ రోజు కనపడతాడు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇది శుక్లపక్షం, చంద్రుడు మనకు పెరుగుతూ కనిపిస్తున్నాడు. వెళ్ళిపోయిన ఋతువు మళ్ళీ వస్తుంది. క్షీణించిపోయిన చంద్రుడు పూర్ణచంద్రుడై కనిపిస్తాడు, మళ్ళీ కనిపిస్తాడు. కానీ నదీనాం జలం, నదుల యొక్క జలం గతం, వెళ్ళిపోయిండేది గతం, వెళ్ళిపోయినట్టే, మళ్ళీ రాదు. నృణాం, మానవుల యొక్క యవ్వనము గతం, వెళ్ళిండేది వెళ్ళిపోయినట్టే, మళ్ళీ రాదు. ఈ రెండు ఇప్పుడు నదిలో మీరు చూస్తూ ఉన్నారు, ప్రవాహం, నీరు ఇలా వెళ్ళిపోతూ ఉంది. మీరు చూస్తున్నది ఏమిటి? ప్రవాహం. మీరు చూసిన నీరు అక్కడ లేదు, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది అవతలకి. మీరు ఆ నీటిలో ఒక పడవ వేసారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఒక చిన్న కాగితం పడవ వేస్తే ఆ కాగితం పడవ ఆ నీళ్ళెంబడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కాగితం పడవను బట్టి మీరు చూసిన నీరు ఇప్పుడు ఎక్కడుందో తెలుస్తుంది. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఉన్నది ఇంకొక నీరు, 5 క్షణాల తర్వాత అక్కడున్నది మరొక నీరు. మీరు చూసిన నీరే అక్కడ ఉండటం లేదు, అది ప్రవహించి పోతూ ఉన్నది.
కాబట్టి అలా పోయిన నీరు మళ్ళీ అక్కడికి రాదు. నదీనాం జలం గతం గతం, పోయినట్టే. నతు సన్నివర్తతే, సన్నివర్తతే, మళ్ళీ తిరిగి రాదు అది. నైవ సన్నివర్తతే, తిరిగి రాదు ఆ జలం. అలాగే మానవుల యొక్క యవ్వనం, మానవులకి యవ్వనంలో ఉన్నప్పుడు నన్ను మించినవాడు లేడనుకుని ఉంటాడు. నేను ఒక పెద్ద ప్రభాస్ని, నేను ఒక పెద్ద మహేష్ బాబుని, నన్ను మించిన వాడు లేడనుకుంటాడు. కానీ ఆ యవ్వనం అనేది శాశ్వతమైంది కాదు. ఏ 20 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వరకు, 35 ఏళ్ల వరకు యవ్వనం, 35 నుంచి వచ్చిండే వార్ధక్యమే. ఇంకా 36 సంవత్సరాలకే వృద్ధులని చెప్పుకోవాలి. అంతే. తల వెంట్రుకలు తెల్లగవడం అని అర్థం కాదు. వృద్ధత్వ లక్షణాలన్నీ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, బీపీలు, షుగర్లు, కూర్చుంటే లేలేడు, లేస్తే నిలబడలేడు, ఏమి నిలబడ్డవాడు కూర్చొని లేలేడు, మళ్ళీ పట్టుమని 5 ఇడ్లీలు తినలేడు, 3 చపాతీలు తినలేడు, ఏ పని చేయలేడు. ఇవి వార్ధక్య లక్షణాలు. కాబట్టి మానవుడి యొక్క యవ్వనం అనేది స్థిరమైనది కాదు. కాబట్టి ఆ యవ్వనాన్ని చూసుకొని ఎవరు మిడిసిపడకూడదు. ఒకవేళ యవ్వనంలో నువ్వేమైనా చేయగలిగితే ఏమైనా మంచి పనులు చేయాలి. మానవుని యొక్క జీవన విధానాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఇది స్థిరమైనది, ఇది అస్థిరమైనది. మానవుల్లో ఉన్నటువంటి గుణములు స్థిరమైనవి, కీర్తి స్థిరమైనది, పాండిత్యము స్థిరమైనది, విద్య స్థిరమైనది. ఈనాడు నువ్వు సంపాదించినటువంటి విద్య ఎక్కడికి పోదు, వచ్చే జన్మలో కూడా నిన్నది గొప్పవాణ్ణి చేస్తుంది. భగవద్గీతలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఖచ్చితంగా చెప్పారు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. నీవు ఈ జన్మలో ఎంత సాధన చేసుకున్నావో ఆ సాధన అనేది వచ్చే జన్మలో నీకు ఉపయోగపడుతుంది. వచ్చే జన్మలో అక్కడి నుంచి నీ జీవితం మొదలవుతుంది. ఈ మాట ఎవరో చెప్తే మనం నమ్మక్కర్లా. మన భగవానుడు స్వయంగా ఆచార్యుడే వచ్చి ఎదురుగా నిలబడి చెప్పాడు. గీతాచార్యుడు చెప్పినటువంటి మాట కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. భగవద్గీత అనేది మనం నిరంతరం దాన్ని అనుసరిస్తూ ఉంటే అది మనకు శాశ్వతమైన ప్రవాహంలాగా మన వెంట వస్తుంది. మన వెంట వస్తుంది, నమ్మండి. ఈ జన్మలో కాదు, జన్మ జన్మలకి మన వెంట వస్తుంది. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా. ప్రారంధం గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ ఈ జన్మలో ఎలా పోతాయండి? ఈ జన్మ నుంచి వచ్చే జన్మ ఎలా ఇదవుతుందంటే గీతాభ్యాసరత సదా, సదా గీతాభ్యాసరత, ఎల్లప్పుడూ భగవద్గీతను అభ్యాసం చేసుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడికి గత జన్మలో పాపాలు ఉండవు, ఈ జన్మలో పాపాలు ఉండవు. ఈ భగవద్గీత వచ్చే జన్మకు కూడా మనకి వచ్చి అక్కడి నుంచి మన జ్ఞానం అనేది మొదలవుతుంది. అంటే ఉదాహరణకి ఈ జన్మ అనేది భగవంతుడి దృష్టిలో మనకు 6వ తరగతి అనుకోండి, వచ్చే జన్మ 7వ తరగతి అవుతుంది. అంటే 6వ తరగతి చదివి 7వ తరగతికి వెళ్ళినటువంటి వాడికి 6వ తరగతి యొక్క విద్య ఏ విధంగా 7వ తరగతిలో ఉపయోగపడుతుందో ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి సాధన వచ్చే జన్మలో మనకు ఆ విధంగా ఉపయోగపడడం వల్ల మనం ముందుకెళ్తాం. అలాంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. వయస్సు అనేది శాశ్వతమైనది కాదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. నదిలో నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది, అది మళ్ళీ రాదు తిరిగి. ఒక ఋతువు అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఒక చంద్రుడు అనేవాడు క్షీణించిపోతాడు, మళ్ళీ వస్తాడు. కానీ ఋతువు కూడా ఖచ్చితంగా అదే ఋతువు రాదు. మళ్ళీ ఏ ఋతువు వెళ్ళిపోయిందో ఆ ఋతువు కాదు వచ్చేది. వసంత ఋతువే వస్తుంది, కానీ పరాభవ నామ సంవత్సర వసంత ఋతువు కాదు అది. అది ఇంకో నామ సంవత్సర వసంత ఋతువు. పరాభవ నామ సంవత్సర వసంత ఋతువు మన కళ్ళెదురుగా గడిచిపోయింది, అది మళ్ళీ రాదు. కానీ ఇంకొక ఋతువు వచ్చినా కూడా దాన్ని వసంతమనే అంటాం మనం.
కానీ మన కళ్ళెదురుగా వెళ్ళిపోతున్నటువంటి నది నీరు మళ్ళీ రాదు. మన కళ్ళెదురుగా గడిచిపోయినటువంటి బాల్యము యవ్వనము మళ్ళీ రావు. గడిచే కాలమంతా వార్ధక్యమే. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని మానవుడు తన యొక్క జీవితం పండించుకోవడం కోసం చక్కటి యోజన చేసుకోవాలి. గుణగణాలను సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తన దగ్గర ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఇది భగవత్ ప్రసాదము. జ్ఞానం అనేది భగవత్ ప్రసాదము, సంస్కృతం అనేది భగవత్ ప్రసాదము. మీరు తిరుపతికి వెళితే తీర్థం ఇస్తారు, మీరే తాగేస్తారు. అక్షింతలు ఇస్తారు, మీరు నెత్తిన ఇచ్చుకుంటారు. శటగోపురం పెడతారు, మీరు తల వంచి పెట్టించుకుంటారు. కానీ లడ్డూలు ఇంత లడ్డూలు ఒక 10 20 మోసుకొని ఇచ్చినన్ని మోసుకొని వచ్చి పరిచయం ఉన్నవాడికి లేని వాడికి అందరికీ పంచి పెడతారు. ఇది భగవత్ ప్రసాదం తీసుకోండి అని. తిరుపతి వెళ్ళొచ్చామండి ప్రసాదం తీసుకోండి అని అందరికీ పెడతారు. అలా మనము దేవలోకంలో ఉండవలసినటువంటి భాషని మనం కలిగి ఉన్నాము. ఇది ఒక అదృష్టం కాదా మనకి? మనం దేవతలం అయిపోలేదా దేవభాషని మనం కలిగి ఉండడం ద్వారా? కాబట్టి సంస్కృతం అనేది దేవతా ప్రసాదం అని తలంచి మన జీవితంలో సాధ్యమైనంత మందికి మనం పంచిపెట్టాలి. అందుకనే ఎక్కువ మంది తీసుకోండి అయ్యా బాబు అని నేను కూడా కోరుకునేది. నేను పంచిపెట్టేటువంటి ఈ ప్రసాదం 10 మందికే పెట్టాలి అనుకోవట్లేదు, 100 మందికి పెట్టాలనుకుంటున్నాను. అందుకని 100 మంది వచ్చి తీసుకోండి అయ్యా అని నేనే కోరుకుంటున్నాను. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి శ్లోకాలు ఉన్నటువంటి పాఠం చదువుకున్నాం మనం. ఒక్కసారి సమాధానాలు కూడా చదివేసేసుకుందాం. కేశాం వసుధైవ కుటుంబకం భవతి, ఉదారచరితానాం వసుధైవ కుటుంబకం భవతి. కథం మిత్రాణి రిపవః జాయంతే, ఏ విధంగా మిత్రులు శత్రువులు ఏర్పడతారు? వ్యవహారేణ, వ్యవహారము చేత మిత్రులు శత్రువులు ఏర్పడతారు. ధీమతాం కాలః కథం గచ్చతి, కావ్యశాస్త్ర వినోదేన ధీమతాం కాలః గచ్చతి. గీర్వాణ భారతి కీదృశి, భాషాసు ముఖ్య మధుర గీర్వాణ భారతి, దివ్య గీర్వాణ భారతి. ఇవి గీర్వాణ భారతి యొక్క ప్రత్యేకతలు. కిమర్థం సతాం విభూతయః, సజ్జనుల యొక్క విభూతయః సంపదలు కిమర్థం ఎందుకోసము? పరోపకారాయ, పరులకు ఉపకారం చేయడం కోసము సజ్జనులకు సంపదలు. వృత్తం కథం రక్షేత్, చరిత్రను ఎలా రక్షించుకోవాలి? యత్నేన, ప్రయత్నము చేత. మనం మంచివాడు అని అనిపించుకోవాలి, సంస్కారవంతుడు అని అనిపించుకోవాలి అని అంటే చాలా ప్రయత్నం చేయాలి. అంత ప్రయత్నం చేసి మంచివాడు అనిపించుకోవాలి. కహ సర్వత్ర పూజ్యతే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు ఎక్కడైనా పూజించబడతాడు. అతడు విద్వాంసుడు అనే విషయం అవతల వ్యక్తికి తెలియాలి. కథం కృతం ఉపకారం కేన విస్మరంతి, చేసిన మేలును ఎవరు మర్చిపోరు? సాధవ, సజ్జనుడైతే చేసిన మేలుని మర్చిపోరు, వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఉపకారం అందించినటువంటి వాడిని గుర్తు చేసుకుంటూ ఉంటారు, 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు. అస్తు మిత్రాణి, ఈ పాఠాన్ని మనం ఇక్కడ పూర్తి చేసుకుందాం.